ఓం శాంతి. అవ్యక్త బాప్దాత మురళి 26 మే 69. మురళి శీర్షిక సంపూర్ణ స్నేహం యొక్క పరిశీలన. అందరూ ఏ స్థితిలో కూర్చున్నారు? సంలగ్నతతో కూర్చున్నారా లేక మగ్న స్థితిలో కూర్చున్నారా? ఏ స్థితిలో ఉన్నారు? ఎక్కువ సమయం సంలగ్నత జోడించడంలో వెళ్ళిపోతుందా లేక మగ్న రూపంలో ఉన్నారా? మీ పరిశీలన అయితే చేసుకుంటారు కదా. సరే, అందరికీ మా పేపర్ యొక్క ఫలితం తెలియాలి అనే కోరిక ఉంది. విశేషంగా అందరి మనస్సులో ఇదే సంకల్పం నడుస్తుంది. కాబట్టి ఈరోజు మొత్తం ఫలితం చెప్తున్నాను. అందరూ ఏదైతే శక్తిని అనుసరించి వ్రాసారో, శక్తిని అనుసరించి మొత్తం ఫలితంలో బాబాపై ఎంత నిశ్చయం ఉందో అంతగానే బాబా మహావాక్యాలపై, ఆజ్ఞపై నిశ్చయ బుద్ధి అయి నడవాలి. అది ఇప్పుడు పురుషార్థంలో 50% కనిపిస్తుంది. బాబాపై నిశ్చయం 100% ఉంది. కానీ బాబా యొక్క మహావాక్యం మరియు ఆజ్ఞలలో నిశ్చయ బుద్ధి అయి ఏ ఆజ్ఞ లభిస్తే అది చెయ్యాలి. ఇలా ఆజ్ఞపై నిశ్చయ బుద్ధి అవ్వడంలో ఎక్కువ మంది ఫలితం 50% కనిపిస్తుంది. అలాగే టీచర్పై నిశ్చయం ఉంది, కానీ ఆయన చెప్పే చదువు అనుసారంగా పూర్తిగా నడవడంలో తమ శాతాలలో ఫలితం ఉంది. అలాగే గురువు రూపంలో కూడా సద్గురువు అని పూర్తి నిశ్చయం ఉంది, కానీ ఆయన శ్రీమతంపై నడవడంలో 50% నిశ్చయం ఉంది. కేవలం తండ్రి, టీచర్, సద్గురువుపై నిశ్చయమే కాదు, కానీ ఆ నిశ్చయంతో పాటు ఆయన ఆజ్ఞ, చదువు మరియు శ్రీమతంపై కూడా సంపూర్ణ నిశ్చయ బుద్ధి అయి నడవాలి. దీనిలో లోపం ఉంది. దీనిని ఇప్పుడు పూరించుకోవాలి. స్నేహానికి గుర్తు ఏమిటి? సంపూర్ణ స్నేహిల పరిశీలన ఏమిటి? వారి ముఖ్య లక్షణాలు ఏవి? మీరు అందరూ ఏవైతే వినిపించారో అవి అన్నీ సరే, కానీ ఎవరికి ఎవరితో స్నేహం ఉంటుందో వారి ముఖంలో ఆ స్నేహి ముఖమే కనిపిస్తుంది. వారి నయనాలలో అదే వెలుగు కనిపిస్తుంది. వారి నోటి నుండి కూడా స్నేహం యొక్క మాటలే వస్తాయి. వారి ప్రతి నడవడిక ద్వారా స్నేహం యొక్క చిత్రం కనిపిస్తుంది. వారి నయనాలలో వారే కనిపిస్తారు. వారిలో ఆ స్నేహమే ఇమిడి ఉంటుంది. ఇలాంటి స్థితి ఉండాలి. ఇప్పుడు పిల్లలు మరియు బాబా సంస్కారాలలో చాలా తేడా ఉంది. ఎప్పుడైతే సమానం అయిపోతారో అప్పుడు ఇక మీ సంస్కారాలు కనిపించవు, అవే కనిపిస్తాయి. ఒక్కొక్కరిలో బాబాని చూస్తారు. మీ అందరి ద్వారా బాబా యొక్క సాక్షాత్కారం అవుతుంది. కానీ ఇప్పుడు అదే లోపంగా ఉంది. ఇలాంటి స్నేహి అయ్యానా అని మిమ్మల్ని మీరు అడగండి. స్నేహం జోడించటం కూడా సహజమే. స్నేహ స్వరూపంగా అవ్వడం అనేది అంతిమ స్థితి. కాబట్టి పేపర్ యొక్క ఫలితం వినిపించాను. ఇది ఒక లోపం. రెండవ విషయము, అందరూ ఏదైతే వ్రాసారో దానిలో సహన శక్తి యొక్క ఫలితం చాలా తక్కువగా ఉంది. ఎంత సహన శక్తి ఉంటుందో అంత సేవలో సఫలత వస్తుంది. సంఘటనలో ఉండడానికి కూడా సహన శక్తి కావాలి. అంతిమ వినాశనం యొక్క పేపర్లో పాస్ అవ్వడానికి కూడా సహన శక్తి కావాలి. ఈ సహన శక్తి యొక్క ఫలితం చాలా మందిలో తక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు దీనిని పెంచుకోండి. ఎంతెంత స్నేహి అవుతారో అంత సహన శక్తి వస్తుంది. ఎంత ఎవరి పట్ల స్నేహం ఉంటుందో ఆ స్నేహంలో శక్తి వస్తుంది. స్నేహంలో సహన శక్తి ఎలా వస్తుందో అనుభవం చేసుకున్నారా? పిల్లలకి ఆపద వస్తే తల్లికి పిల్లల పట్ల స్నేహం కారణంగా ఆ తల్లిలో సహన శక్తి వస్తుంది. పిల్లల కోసం అన్నీ సహించటానికి సిద్ధమవుతుంది. ఆ సమయంలో స్నేహంతో తన తనువు లేదా తన పరిస్థితి గురించి కూడా చింతించదు.
అలాగే ఒకవేళ నిరంతరం స్నేహి అయితే ఆ స్నేహంలో సహించటం కష్టం అనిపించదు. స్నేహం తక్కువగా ఉన్న కారణంగా సహన శక్తి కూడా తక్కువగా ఉంది. ఇది మీ అందరి పేపర్ ఫలితం. మరలా 1 నెల తర్వాత ఫలితం చూస్తాను. మామూలుగా 3 నెలలకు ఒకసారి పరీక్ష ఉంటుంది. కానీ ఇక్కడ 1 నెల తర్వాత స్నేహరూపంగా ఎంతవరకు అయ్యారు అనే ఫలితం చూస్తాను. ముఖ్యమైనది నిర్భయత గుణం. అది పేపర్లో ఇవ్వలేదు. ఎందుకంటే ఇది చాలా లోపంగా ఉంది. 1 నెల తర్వాత ఈ నిర్భయత గుణాన్ని కూడా మీలో పూర్తిగా నింపుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిర్భయత ఎలా వస్తుంది? దీని కొరకు ముఖ్య సాధనం ఏమిటి? నిరాకారిగా అవ్వాలి. ఎంత నిరాకారి స్థితిలో ఉంటారో అంత నిర్భయంగా అవుతారు. భయం అయితే శరీరం గురించి ఉంటుంది. ఈ 1 నెల యొక్క చార్టు ముందుగానే చెప్తున్నాను. కుమారీల ట్రైనింగ్ క్లాస్ అయిన తర్వాత సహన శక్తి, నిర్భయత మరియు నిశ్చయం ఎంతవరకు వచ్చాయి అని అడుగుతాను. ఈ 3 విషయాల పేపర్ తర్వాత ఇస్తాను. కుమారీలపై బాప్దాదాకి విశేష స్నేహం ఎందుకు ఉంటుంది? ఏ విషయం కారణంగా బాప్దాదాకి ఎక్కువ స్నేహం ఉంటుంది? ఎందుకంటే బాప్దాదా భావిస్తున్నారు, ఒకవేళ వీరికి ఈశ్వర్య స్నేహం లభించకపోతే వేరే వారి స్నేహంలో తగులుకొని ఉండేవారు. బాబా దయాహృదయుడు కదా, దయా కారణంగానే స్నేహం ఉంది. భవిష్యత్తు రక్షణ కొరకు విశేష స్నేహం ఉంది. ఇప్పుడు బాప్దాత స్నేహానికి ఏమి జవాబు ఇస్తారో చూస్తాను. పిల్లల్ని మీరు రక్షించుకోవడమే బాప్దాత స్నేహానికి జవాబు. ఏ ఏ విషయాలలో మిమ్మల్ని మీరు రక్షించుకోవాలో తెలుసా? మనసా సహితంగా పవిత్రంగా ఉండాలి. మనస్సులో ఏ సంశయం రాకూడదు. నోటి నుండి కూడా సంశయం యొక్క మాటలు రాకూడదు. మనస్సులో మరియు వాక్కులో కూడా అదుపు ఉండాలి. సాకారంలో బాప్దాద సమానంగా మాట ఉండాలి. సాకార తనువు ద్వారా ఏదైతే కర్మ చేసి చూపించారో ఆ విధమైన కర్మ చేయాలి. ఇది కుమారీలు తీసుకోవలసిన జాగ్రత్త. మరియు దేని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి? సాంగత్య దోషం నుండి అయితే రక్షించుకోవలసిందే. కానీ మరొక విశేష విషయం, ఇప్పుడు చాలా రూపాల ద్వారా, ఆత్మరూపం ద్వారా, శరీర రూపం ద్వారా మిమ్మల్ని పక్కదారి పట్టించేవారు వస్తారు. కానీ వాటిలో భ్రమించకూడదు. చాలా పరీక్షలు వస్తాయి, కానీ భయపడవలసిన అవసరం లేదు. కానీ ఎవరికైతే పూర్తి పరిశీలన ఉంటుందో వారే పరీక్షల్లో పాస్ అవుతారు. పరిశీలన శక్తి తక్కువగా పెట్టుకుంటున్నారు. ఇది ఏ రకమైన విఘ్నము? మాయ ఏ రూపంలో వస్తుంది? నా ఎదురుగా ఈ విఘ్నం ఎందుకు వచ్చింది? దీని ఫలితం ఏమిటి అనే పరిశీలన తక్కువగా ఉన్న కారణంగా ఫెయిల్ అయిపోతున్నారు. పరిశీలన బాగా ఉన్నవారే పరీక్షల్లో పాస్ అవుతారు. అచ్చా, ఓం శాంతి.